ఏడుకొండలు వెంకటరమణ గోవింద. సాయి గారా? లోపలికి వెళ్ళండి, మీకోసం వెయిటింగ్. స్వామి ఆపద మొక్కలు వాడా, ఎన్ని రోజులైందయ్యా బ్లాక్ బస్టర్ హిట్ వచ్చి. తొందరగా ఓ మంచి కథ సెట్ అయ్యేలా చూడు స్వామి. నమస్తే సార్. ఏమ్మా డైరెక్టర్, దా కూర్చో. థ్యాంక్ యూ సార్. ఏమ్మా డైరెక్టర్, కథ కామెడీగా ఉంటుందిగా? ఫుల్ కామెడీ సార్, సూపర్ హిట్ అయిపోద్ది. మనకు సూపర్ హిట్లు కాదమ్మో, బ్లాక్ బస్టర్ కావాలి. చేసి చూపిస్తాను సార్. మనం బ్లాక్ పెడితే టాలీవుడ్ బాలీవుడ్ షేక్ అయిపోవాల్సిందే. షేక్ చేయాలి. ఏమైనా తేడా వచ్చిందనుకో, నేను షార్ట్నర్ లో గుడ్ లైన్ అమ్ముకొని పోతాను. నువ్వు అంతర్వేదిలో బెడ్లు కూడా అమ్ముకోలేవు. బండ్లాగా నేషంటే పేరు కాదు, బ్రాండ్. అవును సార్. నీ పేరేంటి? సాయి కిషోర్ జీ సార్. ఏమీ లేదు సార్, డైరెక్టర్ ని ముందే హ్యాపీ చేస్తే మంచి కథ చెప్తాడని నా నమ్మకం. నాకు మంచి బ్లాక్ బస్టర్ కథ ఇయ్యాలి. హ్యాపీగా కథ చెప్తా. తీసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూడు, నాకు కథ నచ్చిందనుకో ఇంకో 5 చేసి 10 అడ్వాన్స్ గా ఇస్తా. కథ చెప్పు. బ్లాక్ బస్టర్ కథ స్టార్ట్ చేయి. వాళ్ళ ముగ్గురు ఉండే అపార్ట్మెంట్ లోకి అనుకోకుండా ఒక రోజు అందమైన ఏంజెల్ లాంటి స్వీటీ అని ఒక సింగర్ వచ్చింది సార్. ఆ అమ్మాయిని చూడగానే వీళ్ళు ముగ్గురికి చెమటలు కారిపోయినాయి సార్. ఇంత అందమైన అమ్మాయి అయితే ఎవరైనా సొల్లు కాచుకోవాలి కానీ వీళ్ళు చోట్ల కాచుకున్నారేందమ్మా? అది తెలియాలంటే ఆ అమ్మాయికి త్రిబుల్ కి మధ్యలో ఏం జరిగిందో మీరు తెలుసుకోవాలి సార్. ఎందుకమ్మా వాళ్ళు కింద పడి మీద పడి బోర్ర పడి అంత కష్టపడిపోతున్నారో ఆ స్వీటీ పేగాని పట్టుకుంటే పని అయిపోద్ది కదా. అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే ఎత్తాను సార్, పర్లేదు. చూడమ్మా, మనకి లాస్ వస్తుందనుకో, అవతలాడెంత పెద్దాడైనా నేను ఫోన్ ఎత్తను. అదే లాభం వస్తుందనుకో, అవతలాడెంత చిన్నాడైనా కూడా ఎత్తేదాకా నేను ఫోన్ చేస్తానే ఉంటా. అది నా పాలసీ. అదిరిపోయింది సార్. ఇది నేను సినిమాలో వాడుకుంటాను సార్. వాడుకో, నేను తీస్తేనే వాడుకో. అందుకే సార్, అందుకే నేను సినిమా అంటూ చేస్తే మీ బ్యానర్ లో చేయాలని ఫిక్స్ అయిపోయాను. నువ్వు ఫిక్స్ అవటం కాదు, నేను ఫిక్స్ అవ్వాలి. సారీ సార్. నువ్వు చెప్పు. సేమ్ మీరు గెస్ట్ చేసినట్టే మన త్రిబుల్ కూడా ఆ స్వీట్ పిఎన్ లైన్ లో పెడతారు. ఏంటండి, మా మేడం ప్రోగ్రామ్ కోసమా? నీకెట్లా తెలుసు భయ్? నా సర్వీస్ లో ఎంత మందిని చూడలేదు సార్ మీలాంటి వాళ్ళని. ఎల్లుండి మా రాజుగారి బర్త్డే ఉంది. మంచిది. మంచి రిసార్ట్ లో చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తాం. సూపర్ అండి. 50 లక్షల ఎస్టిమేషన్. ఒక మంచి డాన్స్ ప్రోగ్రామ్ కూడా పెడదాం అనుకుంటున్నాం. ఎక్సలెంట్ సార్. సరే, పెద్ద పెద్ద విఐపీలు వస్తారు, మరి మేడం వస్తుందా? సార్, మేడం కి ఎల్లుండి దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు. ఆగు, స్వీటీ ఒప్పుకోదు కదా? ఒప్పుకుంటది సార్. ఆ అమ్మాయిని చుట్టట లేదే. కానీ పిఎల్ టాలెంట్ గురించి మీకు తెలియదే ఉంది సార్. వాళ్ళ కమిషన్ల కోసం సెలబ్రిటీస్ ని కన్ఫ్యూజ్ చేసైనా కన్విన్స్ చేస్తారు. నిజమే, అందుకే హీరోయిన్ కంటే వాళ్ళ పిఎల్ ఎక్కువ సంపాదిస్తున్నారు. ఇప్పుడు కరెంట్ పోయిందేంటి? లైట్ ఉంటే నాకు కంఫర్ట్ గా ఉండదు. మరి మీకు? ఓ, నువ్వు ఆర్పేసావా? సూపర్. చూసారుగా మన రాజుగారు ఫస్ట్ నైట్ లాగా ఎలా రెచ్చిపోతున్నాడు. మరి రెడ్డికి చూడండి సార్, అలా రాత్రి రాజుగారితో పాటు రెడ్డి గారికి రావు గారికి కూడా స్వీట్ మెమరీగా మిగిలిపోయింది. రెడ్డి గారు కరెక్ట్ టైంకి వచ్చారు. టైం అంటే టైం, మనం మనసు విరిగిపోవాలంతే. గిది చీకట్లో సితకొట్టు టైపా? చూసారుగా, ఎవరికి వాళ్ళు వాళ్లే లక్కీ ఫెలో అన్నట్టు ఎలా గాల్లో తేలిపోతున్నారా. ముగ్గురికి బలే ఒప్పేసుకుందయ్యా. అవును సార్. ఏదేదేమి ముగ్గురు జాక్ పట్టు కొట్టారు. సాయి సార్, ఈ కథ మనం పెద్ద హీరోలతో చేద్దాం. సార్ సార్ వద్దు సార్, కొత్త వాళ్ళతో వెళ్దాం సార్. చూడమ్మా, కొత్త హీరోలతో మనం సినిమా తీసామనుకో, రిలీజ్ టైంలో ఊరందరిది మనం. అదే స్టార్ హీరోతో సినిమా తీసామనుకో, రివర్స్ లో అందరం మన దగ్గరికి వస్తారు. అంటే డేట్ల కోసం హీరోల చుట్టూ తిరగాలి కదా సార్. తిరిగితే తప్పేంటమ్మా? మనం గుళ్ళో దేవుడి చుట్టూ ఎందుకు తిరుగుతాం? కోరికలు తీరుస్తాడని. భూమి సూర్యుడి చుట్టూ ఎందుకు తిరుగుతుంది? వెలుగునిస్తాడని. అలాగే
హీరో చుట్టూ ఎందుకు తిరుగుతాం? డేట్లు ఇస్తాడని. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఈ తిరిగే భూమి మీద తిరిగేవాడికే పని అయిద్దని. సార్ డైలాగ్ ఎదిరిపోయింది సార్. నేను వాడుకుంటాను సార్. వాడుకో కానీ నేను తీస్తేనే ఆ మన దాంట్లోనే సార్. ఇంతకీ మన కథలో వాళ్ళు స్వీటీతో బాగానే సాటిస్ఫై అయ్యారు కదా, మరి స్వీటీ అయితే ఎందుకు టెన్షన్ పడుతున్నారు? అదే సస్పెన్స్ సార్. పర్లేదు చెప్పమ్మా, ఒక ఆడియన్ గా అడుగుతున్నా. సార్ మధ్యలో వచ్చి ఆడియన్ ఎలా అడుగుతాడు సార్? అడగడు గాని ఏదో క్యూరియాసిటీకి అడుగుతున్నా. చెప్తాను చూడండి. నెల రోజుల తర్వాత వాళ్ళు అదే 420 నెంబర్ గల ఫ్లాట్ లో హాయిగా మందు కొడుతుండగా. హలో రాజు గారు. ఏంటమ్మా మేడం ఎలా ఉంది? బాలేరండి. ఏమైంది? ఆ రోజు మీరు మాస్క్ వాడలేదా? మాస్కులు శానిటైజర్లు వాడటం మనకు అలవాట్లేదమ్మా. ఏంటి ఎవరికి? ఏమీ తెలియనట్టు అడుగుతున్నారు. మా స్వీటీ మేడంకి కడుపుంది. మేడంకి కడుపు వచ్చిందండి బాబు. అలా ఎలా వచ్చిందమ్మా? మేడం కూడా చూసుకోవాలి కదా. అది చూసుకోవాల్సింది మీరు కదా. రాజుగారు కాండోమ్. మన ఇద్దరం మధ్యన మూడో మనిషి కాదు, మూడో ఐటమ్ ఉన్న నాకు ఇష్టం ఉండదు. అద్రిందయ్య టిస్ట్. అయినా ఈ ఎదవలు మాస్క్ పెట్టుకుని ఉంటే ఈ టెన్షన్ ఉండేది కాదు కదా. ఆ పియ్యేగాడు అన్ని డబ్బులు తినేసాడు కదా, ఆ మాస్క్ అనక కాంప్లిమెంటరీ ఇవ్వచ్చు కదా. వాడు ఎందుకు ఇస్తాడు సార్? అయినా మన టైం బాగోపోతే టైం బాంబు కూడా పెట్టేటప్పుడే పేలిపోద్దని వాట్సాప్ కొటేషన్ సార్. అయితే స్వీటీ డైరెక్ట్ గా వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళి నిజం చెప్పేసిద్దా? అలా వాళ్ళ ముగ్గురికి రాత్రి బెడ్ ఉండలేదు, పగల ఫుడ్ ఉండలేదు. ఏం చేయాలో తెలియక బ్లడ్ బాయిల్ అయిపోయింది సార్. ఇప్పుడు నాకు అర్థమైంది. రాత్రి ముగ్గురు స్వీటీ ఇంట్లోకి వెళ్ళిపోయి మొక్కలుగా నరికి సూట్ కేసులో కట్ల కట్టి శంషాబాద్ చెరువులో పడేస్తుంటే దొరికిపోయారు. ఈ మధ్య ఓటీటీకి బాగా అలవాటు పడినట్టున్నారు. కరోనా వచ్చినప్పుడు అలవాటు పడ్డాను. అందుకే క్రైమ్ థాట్స్ తన్నుకొచ్చేస్తున్నాయి సార్ మీకు. అంటే మనదే క్రైమ్ థ్రిల్లర్ కాదు సార్, ఫ్యామిలీ ఎంటర్టైనర్. అవునవును, కామెడీ కథ కదా. అవును సార్. అందుకే ఇక్కడ మంచి హారర్ ఎపిసోడ్ ప్లాన్ చేశాను సార్. స్వీటీకి దెయ్యాలంటే భయం. అవి కనిపిస్తే ఖచ్చితంగా ఫ్లాట్ ఖాళీ చేసేస్తుంది. అందుకే ఒక రోజు రాత్రి రాజుగారు నైట్ షిఫ్ట్ లో ఉండగా అనాథాశ్రమానికి వాళ్ళ డబ్బులే కట్టి వాళ్ళ హీరోలు ఎందుకు చేసింది? అంటే మన దగ్గర ఉన్న డబ్బు చెత్త పనులు వాడితే మనకు టెన్షన్ పెరుగుతుంది, అదే మంచి పనులు వాడితే మన విలువ పెరుగుతుంది. అది చెప్పడానికే సార్. ఓ సింపుల్ గా మీకు తెలిసిన భాషలో చెప్పాలంటే ఏదో పనులు చేయడం వల్ల కడుపు వచ్చింది, మంచి పనులు చేయడం వల్ల పేరు వచ్చింది. ఇంకొంచెం క్లారిటీగా చెప్పు. కథ తిరిపోయిందమ్మా. హిలేరియస్ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ సార్. మొగుళ్ళని నెగ్లెక్ట్ చేసే ఆడాళ్ళకి, బయటకు ఒకరికి అలవాటు పడ్డే మగాళ్ళకి వార్నింగ్ ఇచ్చినట్టుంది. థ్యాంక్ యూ సార్. అంతేకాదు, డబ్బుతో దేనినే కొనొచ్చు, ఆడవాళ్ళని మాత్రం కొనలేమనే మెసేజ్ అద్దరిపోయింది. చింపి చాటేసావు. థ్యాంక్ యూ సార్. ఈ కథ మనం 100% చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. డౌటే లేదు. షూర్ సార్. బాగా చెప్పావమ్మా. బ్యాలెన్స్ 5 లక్షలు చెక్ ఇస్తాను, తీసుకెళ్ళి. ఓకే సార్.